ఇక ప్రధానమైనటువంటి వార్తలకు వెళ్ళే ముందు ఇది జరుగుతున్నటువంటి దాడులు భయంకర పరిస్థితులు. ఇక ప్రధానమైనటువంటి వార్తలకు వెళ్ళే ముందు దీంట్లో ప్రధానంగా రాశాను, కాలంతో గాయం చేస్తున్నారు. కాలంతో గాయం చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారో మొత్తం రాయడం జరిగింది. కాలంతో ఎలాంటి గాయం చేస్తున్నారు, ఆస్తుల సంపాదన మోజులు అప్పులు చేస్తున్నారు, సామాన్యులపైన విష ప్రయోగాలను కురిపిస్తున్న ప్రభుత్వాలు. ఏం చేస్తున్నారు, సామాన్యులపైన విష ప్రయోగాలు చేస్తున్నారు, భయంకరమైన విష ప్రయోగాలు చేస్తున్నారు. కాల పరిస్థితులు ఏమో కానీ కరోనాను మళ్ళీ తెస్తున్నారు. కాల పరిస్థితి ఏమో కానీ మళ్ళీ ఏం చేస్తున్నారు, కరోనా తెస్తున్నారు. భయంకర కరోనా తీసుకొచ్చి మళ్ళీ ఇబ్బందులు గురి చేస్తున్నారు. ప్రజాధనాన్ని స్వప్రయోజనాల కన్నా వృధాతనానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ప్రజలకేమో కరోనా విపత్తు, నాయకులకేమో ఆస్తుల సంపాదన సౌలభ్యము. సొమ్ము ప్రజలది, సోకు నాయకులది. ఇంతటి దారుణం ఎప్పుడు చూసుండము. ప్రజా ఆశీర్వాదం పొందుతున్న నాయకులను నేటి దినాల్లో చూడ సాధ్యమానా? మురిపించి మెరిపించి మైమర్పిస్తున్నారే తప్ప ప్రజలకు ఉరగబెట్టింది ఏమీ లేదు. దేశంలో బతకాలంటేనే దీనమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిందేనా? దేశం సిగ్గు తలదించుకునే పరిస్థితులు కూడా తెప్పిస్తున్నారు అనేటువంటి ప్రధాన వార్త. ఎడిపోతుంది. అలా కాలము గాయం చేస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు చాలామంది గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. ఎలాంటి గాయాలంటే మానసికమైనటువంటి గాయాలు. ఎవరు అయితే కరోనా గురించి ఇష్టానుసారంగా చెప్పిన నేపథ్యం ఉందో, కరోనా నిజంగా పోయింది, కరోనా మళ్ళీ రాదని చెప్పిన నేపథ్యంలో మళ్ళీ రాజకీయంగా మళ్ళీ కరోనాను కూడా తెరపై తీసుకొచ్చేటువంటి నేపథ్యం చేస్తున్నారు. ఇలా కరోనా విషయంలో దేశానికి ఇలా కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారో, ఎన్ని లక్షల కోట్లు డొనేషన్ చేసేలో, ఆ సొమ్మంతా ఏమైపోయిందో, ఎవరికి సాయం చేసేలో, ఎన్ని లక్షల మంది బాగుపడ్డారో, ఏ విధంగా సాయం చేసేలో ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఈయన అనేకమైనటువంటి వాక్యాలు వేసిండు ఒక ఎమ్మెల్యే. ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో అప్పుల కుప్పలాగా ఉంది. ఇవాళ మతాన్ని తెరపై తీసుకురావడం జరిగింది. ఇవాళ వీళ్ళు ఇష్టానుసారంగా కోట్ల రూపాయలు సంపాదించుకొని మత ప్రచారం చేసుకుంటూ ఇష్టానుసారం చేస్తున్న భారతదేశాన్ని వికారం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్తలో చాలా అంశాలు కూడా నేను ప్రస్తావించడం జరిగింది. ఈ వార్తలో ఛత్తీస్గఢ్ బీజేపీ ఎమ్మెల్యే, ఈయన బీజాపూర్ ఎమ్మెల్యే, ఛత్తీస్గఢ్ బీజేపీ ఎమ్మెల్యేనే బసన్న గౌడ్ పటేల్ మాట్లాడిన మాటలను ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకోవాలని తనను ఒకవేళ బీజేపీ పార్టీ నుండి బహిష్కరించే కరోనా సమయంలో 40,000 కోట్లు దోచుకున్న వారి పేర్లను బయట పెడతాను. ఈయననే ఒక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే. మీకు భయం ఉంటే భయంతో బతకండి, ఎవడేం చేయడు. బసవన్న గౌడ్ ఏం చేసిండో, ఆయన ఛత్తీస్గఢ్ ఎమ్మెల్యే 40,000 కోట్ల రూపాయలు ఇప్పించిండు. 40,000 కోట్ల రూపాయలు కరోనా సమయంలో, 40,000 కోట్ల రూపాయలు కరోనా సమయంలో ఇప్పిస్తే ఆయన భయభ్రాంతులకు గురి చేసి, ఆయనకు ఇబ్బందులకు గురి చేస్తే, నన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తే 40,000 కోట్ల రూపాయలు కరోనా సమయంలో ఇచ్చిన డబ్బులన్నీ వెనక్కి ఇవ్వసరి ఎవరెవరికి ఇచ్చిన అన్ని చిట్టా మొత్తం బయట పెడతా అని చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఈరోజు ఏ మీడియా ఛానల్ హైలైట్ చేయలేకపోయింది, ఏ నేషనల్ టీవీ ఛానల్లో ఆయన చూపించలేకపోయింది, ఏ పేపర్లు కూడా రాయలేకపోయింది, ఎవరు కూడా చెప్పలేకపోయారు. కానీ ఆయన ఏం చేసిండో 40,000 కోట్ల రూపాయలు దోచుకున్న వారి పేర్లను నేను బయట పెడతానని బహిరంగ మాట్లాడిన సందర్భాలు దేశంలో కలకాలం రేపుతున్నానని డాక్టర్ బర్గల శివ బహిరంగంగా హెచ్చరించారు. దీన్ని బట్టి చూస్తే కరోనా సమయంలో దేశవ్యాప్తంగా ఎన్ని లక్షల కోట్ల వ్యాపారాలు జరిగాయో అర్థమైందన్నారు. కరోనా బారి నుండి ప్రజలను కాపాడుతున్నామంటూ లక్షల కోట్ల అప్పులు చేసి పారిశ్రామికవేత్తలకు, వ్యాపారస్తులకు, కార్పొరేటు వ్యవస్థలకు ఇష్టానుసారంగా చేసిన నేపథ్యం ఉంది. వైద్య సంస్థలు దోచిపెట్టడే కాకుండా నాయకులు ఆస్తులు విపరీతంగా పెంచుకున్నారు. గడిచిన కరోనా సమయంలో ప్రజలు ప్రపంచ దేశాలను ఎక్కడలేని విధంగా క్లిష్టమైన, కష్టమైన, ఆర్థికపరమైన, ప్రాణ నష్టమైన పరిస్థితులను దేశంలో ఎదుర్కొన్నారని వివరించారు. నాటి పరిస్థితులు ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకోగా దేశ ప్రజలను ఎక్కడలేని నమ్మక ద్రోహం జరిగిందన్నారు. ప్రభుత్వం నమ్మిన ప్రజలను సర్వనాశనం చేయడం కోసం కరోనా వ్యాప్తిని కళలకు అనుగుణంగా సృష్టించి నాయకులు, కార్పొరేట్ వైద్య సంస్థలతో వ్యాపారాలు చేసి ప్రజలను దోచుకున్నారని గంటపదంగా చెప్పారు. దేశ ప్రజలను ఎన్నికల సమయంలో వాడుకోవడం, ఎన్నికలు అయిపోయాక జాడిచి తనడం కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు అలవాటుగా మారిపోయిందన్నారు. నాయకులను ఎన్నుకోవడంలో ప్రజలు చూపిస్తున్న మంచితనమే ప్రజలకు అంతం చేస్తుందని పేర్కొన్నారు. కరోనా సృష్టించిన ప్రళయతాండవాన్ని దేశ ప్రజలు గమనించే లోపే లక్షలాది మంది ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఎన్నికల సమయంలో ఏర్పడ్డాన కరోనా రాజకీయ నాయకుల అవసరాల కోసం మాత్రం బడే గమ్మత్తుగా పుట్టుకొస్తుందన్నారు. దానికి తోడు పనికిమాలిన సోషల్ మీడియా అవసరాల కోసం ప్రభుత్వాలు కొమ్ము కాస్తున్న అనుబంధ పత్రికలు కరోనా మళ్ళొచ్చిందంటూ ప్రజలను భయాందోళనకు గురి నెట్టివేస్తున్నారు. కరోనా సమయంలో దేశ ప్రజల జీవన స్థితి -100% పడిపోయిందన్నారు.
ఆస్తుల సంపాదనలో మాత్రం దేశస్థాయి కుబేరులు, రాష్ట్రస్థాయి కుబేరులు వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలను వ్యాపార రూపంలో పోగు చేసుకోగలిగినారు. ధనవంతులు లేని కరోనా ఆంక్షలు పేద ప్రజలకు మాత్రమే వర్తింపజేయడంలో ప్రభుత్వాలు బేషరతుగా సమిలీకృతమైందన్నారు. దేశ ప్రజలు మోసగల్లా వెనుకబడి పిచ్చోల్లాగా వెంబడిస్తున్నారన్నారు. ఏ నాయకుడైనా పదవి ఉన్నంత కాలమే పరపతి, తర్వాత శూన్యమన్న సంగతిని ప్రజలు ఇప్పటికీ గమనించలేకపోతున్నారు. సమయం చాలా విలువైందని, అది పోతే మళ్ళీ తిరిగి రాదన్న సంగతిని ఇటు నాయకులు అటు ప్రజలు గుర్తిరకపోవడం భరించాలని మోసం అన్నారు. దేశంలో ప్రజాసేవ చేసే నాయకుల కన్నా ప్రజాసేవలో నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్న నాయకులు ఎక్కువైపోతున్నారు అన్నారు. సభ్య సమాజం శాసిస్తున్న షాడిస్టుగాళ్లను దేశ ప్రజలు ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. సామాన్య ప్రజల జీవితాలు ఇంకెప్పుడు బాగుపడగలవంటూ ప్రజల తరపున ప్రభుత్వం నిలదీస్తారు. ఆస్తుల సంపాదన మోజుల పడి ప్రజాసేవను విస్మరిస్తున్న నాయకులకు కాలం తగిన బుద్ధి చెప్తుందని హేతు పలికారు. కాలాన్ని నమ్ముకున్న బహుజనులు రాజ్యాధికారాన్ని సాధించిన అగ్రవర్ణాలతో పోటీపడలేక అధికార పార్టీ నాయకుల చేతిలో బందీలుగా కీలు బొమ్మలుగా తయారయ్యారు. ఏండ్ల కొద్దీ పోరాటాలకే పరిమితం అవుతూ తరాలను తాకట్టు పెడుతున్నారే తప్ప పోరాటాలు సాధించుకున్న ఫలితాలు బహుజనులు అందలేకపోతున్నారు. దేశంలో జరుగుతున్న మత విద్వేషాలు, దాడులను సూక్ష్మంగా పసిగడుతుంటే నెమ్మదిగా కరోనా మళ్ళీ సృష్టించి ప్రయత్నాలు చేస్తున్నారు. గడిచిన 3 ఏళ్లలో ఎక్కడ కనిపించని కరోనా సడన్గా పుట్టుకొస్తున్న వెనకాల ముమ్మాటికి ప్రభుత్వాల కుట్ర దాగుందని దానిని పసిగడుతూ దేశ ప్రజలు వీలైనంత త్వరగా మేలుకోవాలన్నారు. దేశంలో ఎక్కడ చూసినా ప్రభుత్వాలకు నచ్చిన వ్యవస్థలపై వర్తింపజేయని కరోనా కేవలం క్రైస్తవ ముస్లిం కులస్తులపై మాత్రమే రుద్దుతూ విధ్వంసాలను సృష్టించే విధంగా బలవంత ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రాజమండ్రిలో మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆధ్వర్యంలో తలపెడుతున్న పాస్టర్ ప్రవీణ్ పగడాల సంవత్సర సభ బహిరంగ సభకు అనుమతులు కేటాయించకుండా సభ కోసం భూములు ఇచ్చిన రైతులను పోలీసు అధికారులచే బెదిరింపు చేసిన ప్రభుత్వం చివరిగా సభను విచ్ఛిన్నం చేయడానికి ఎటు తోచక దేశంలో మొట్టమొదటిసారిగా కరోనా ఏర్పడిందంటూ ప్రభుత్వం అధికారికంగా బహిరంగ ప్రకటన చేయడం ఎంతటి దుర్మార్గం అన్నారు. చేతగాని ప్రభుత్వాలు చేసే పనులు ఇవేనంటూ వీటన్నిటిని ప్రజలు కేంద్రశాల తిప్పికొట్టాలన్నారు. అప్పటికే కేంద్ర మైనార్టీ కమిషన్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ చీవట్లు పెడుతూ ప్రవీణ్ పగడాల హత్యకు సంబంధించిన కేసు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. దేశంలో జ్ఞానవంతులు జీవించడానికి చోటు లేని విధంగా ప్రభుత్వాలు ఆడుతున్న డ్రామాలను ప్రజలు ఎప్పటికప్పుడు గుర్తించాలన్నారు. కరోనా పేరు చెప్పి మళ్ళొక దాప అక్రమంగా దోచుకోవడం కోసం ప్రభుత్వాలు ఆడుతున్న కుట్రలు పేద ప్రజల జీవితాలపై తీవ్రమైన నష్టం జరగబోతుందని, దానిని కావాల్సినంత త్వరగా విరమించుకోవడంతో పాటు వాటి ప్రలోభాలను ప్రభుత్వాలు అదనపు చేయడం కొరకు తగిన చర్యలు చేపడుతూ ప్రజలకు అండగా నిలవాలన్నారు. ఏ రాష్ట్రాలు చూసినా ప్రజా వ్యతిరేక విధానాలు ఎక్కువగా కొనసాగుతున్నాయని, వాటి వల్ల నాయకులకు మాత్రమే మేలు జరిగించబడుతూ ప్రజలకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్న నేపథ్యం కూడా ఉంది. ఏం చేసినా చూడండి, ఇక్కడ ప్రధానంగా ఇవాళ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల విషయంలో జరిగేటువంటి భారీ సభకి ఏం తీసుకొచ్చిందో కరోనాను తెరపై తీసుకొచ్చారు. ఇక్కడ కూడా ఏం తీసుకొచ్చిందో కరోనాను తెరపై తీసుకొచ్చారు. ఏ ప్రభుత్వాలు? ఈ ప్రభుత్వాలు కరోనా తీసుకొచ్చి కరోనా మళ్ళీ వచ్చింది, కరోనా వల్ల ఇబ్బంది అవుతుంది, దానివల్ల మీకు పర్మిషన్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్తున్నటువంటి సందర్భాలు. ఇవాళ వాళ్ళు చేసేటువంటి సభలకి, వాళ్ళు చెప్పేటువంటి బహిరంగ సభలకి కరోనా ఎక్కడ రాదు, ఏ ఇబ్బంది ఉండదు. క్రైస్తవులు కానీ ఇవాళ వాళ్ళ సభలు పెట్టుకుంటే వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి కరోనా అనేటువంటి నేపథ్యం తెరపై తీసుకొచ్చారు. ఎంత భయంకర కుట్రలో చూడండి. ఆఖరికి వచ్చేసరికి ఏం తీసుకొచ్చారు? కరోనా తెరపై తీసుకొచ్చారు. కరోనా తెరపై తీసుకొచ్చి ఇంత భయంకరమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మనుషులు నమ్మించి మోసగిస్తున్న మానవ జన్మను చూసి ప్రకృతి కూడా తీరించుకుంటుందన్నారు. ప్రజల కోసం కష్టపడి పనిచేసే ప్రజలు మేలు పొందుకోవాలంటూ ప్రభుత్వాల నాయకులను మేల్కొల్పారు. ప్రజాసేవ కోసం పరితపిస్తూ ప్రజలకు మేలు చేస్తున్న నాయకులను ఎప్పటికప్పుడు గౌరవించుకుంటున్నారు. ప్రజలు మోసం చేయడం గొప్పదని అనుకుంటే మనం మోసపోగలం. జాగ్రత్త అంటే జైబీ నినాదానికి ఉన్న విలువ దేశంలో ఎక్కడ లేదన్నారు. ప్రజాసేవ కోసం ప్రజల కోసం రక్షణ కోసం ప్రజల బాగు కోసం కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలతో మొండి వైఖరిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ పోరాటాన్ని కొనసాగిస్తున్న జేబీ పక్షాన ప్రజలు నిలబడాలని కోరినారు. ప్రజలు జేబీ సంస్థకు అండగా నిలిస్తే ప్రజా వ్యతిరేకతను కొనసాగిస్తున్న ఎంతటి ప్రభుత్వానైనా ఎదిరించి తీరుతానన్నారు. తోపుడు చొమ్ముకు అలవాటు పడుతున్న వాళ్ళపై దృష్టి పెట్టని ఈడీ, ఐటీ, సిఐడి, సిబిఐ వ్యవస్థలు సామాన్య ప్రజల జీవితాలను శాసిస్తున్న షాడిస్ట్ నాయకులను మాత్రమే మెచ్చుకుంటూ వెంబడిస్తున్నారన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, జాతులకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా యువత దేశ రక్షణ కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రజలను విచ్ఛిన్నం చేస్తూ పాలిస్తున్న ప్రభుత్వాలను ఎదురు దెబ్బ కొట్టే విధంగా ప్రజలంతా ఐక్యమత్యంతో ముందుకు సాగాలన్నారు. కలిసి రండి, కలిసి గట్టిగా పోరాడుతూ మన హక్కులను మనం సాధించుకుందాం అంటూ జేబీ నినాదంతో ధైర్యాన్ని ఇచ్చిన నేపథ్యం కూడా ఉంది. ఇది ప్రధానంగా రాష్ట్రం అంటే నేపథ్యం. నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నంటే, దయచేసి చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు.
చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నారు, చాలా భయంకరమైనటువంటి విధ్వంసాలు చేస్తున్న నేపథ్యం ఉంది. ఇవాళ ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద పాస్టర్లు చెప్పిన వాళ్ళు కనీసం నోరు విప్పడం లేదు, కనీసం బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎవరైతే క్రైస్తవ మతంలో ఉన్నటువంటి చిన్న పాస్టర్లరో, ఎవరైతే కొద్దిమంది సంఘస్థులున్నారో వాళ్ళతో నడిపించేటువంటి నేపథ్యంలో వాళ్ళ మీద విష ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా పెద్దవాళ్ళు వాళ్ళ జోలికి పోయేటువంటి నేపథ్యం లేదు. వాళ్ళు ఇచ్చేటువంటి చందాలు, పేదవాళ్ళు ఇచ్చే చందాలు వాళ్ళకి ఎవరైతే మతోన్మాదులు వాళ్ళకు ముట్ట చెప్తున్నారో వాళ్ళు ఆ డబ్బులతోని ఆనందం పొందుతున్నారు తప్ప ఇలా చిన్న చిన్న పాస్టర్ల జోలికి వచ్చి ఇలా విధ్వంసం చేసేటువంటి నేపథ్యం ఉంది. ఇది ప్రధానమైనటువంటి వార్త.